ఆరాధనకు సహాయకరంగా మనము కీర్తనల గ్రంథము నుండి 95వ కీర్తన చూసుకుందాం. కీర్తనల గ్రంథము లేదా 95వ కీర్తన మొదటి వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. సో దావీదుకు ఒక అలవాటు ఉందండి. హీ హ్యాస్ ఎ హ్యాబిట్, రైట్? ఆయన ఎప్పుడు ఆరాధన చేసినా కానీ ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు ఒంటరిగా దేవుని ఆరాధించేవాడు. కానీ ఆయన రాజు అయిన తర్వాత ఆయన రాసే కీర్తనలు కూడా ఎలా ఉంటాయంటే, రండి మనము సాగిలపడి నమస్కారం చేద్దాము, రండి మనం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆహ్వానాన్ని ఇస్తాడు, ఒక ఇన్విటేషన్ ఇస్తాడు. ప్లీజ్ కమ్, వి విల్ వర్షిప్ ది లార్డ్ టుగెదర్. మన అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాము అనేటువంటి పిలుపునిస్తూ ఉంటాడు. సో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలి అంటే, ఒకవేళ మనం ఇంట్లో ఉన్నప్పుడు మౌనంగా ఆరాధించవచ్చేమో, లేదా 4 గదుల మధ్య తలుపేసుకొని గట్టిగా ఆరాధించవచ్చేమో. కానీ సంఘంలో ఉన్నప్పుడు మనము మౌనంగా ఉండాల్సిన పని లేదు. దేవుని ఎలా ఆరాధించాలి అంటే గట్టిగా ఆరాధించాలి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఉత్సాహధ్వని. ఓకే, గట్టిగా శబ్దం చేస్తూ మనం దేవుని ఆరాధించాలి. అలాగే మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదుము. సో పాటలు పాడాలి. ఎలా పాడాలి అంటే దుఃఖముఖంతో పాడకూడదు, సంతోషంతో పాడాలి. ఈ రెండవ లైన్ అదే మనం చూస్తాం. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేద్దాం. ఆయన ఎలాంటి వాడు అంటే మన రక్షణ దుర్గము. మన రక్షణ దుర్గం అంటే హీజ్ లైక్ ఎ డిఫెండర్ కదా. ఆయన మనల్ని కాపాడేటువంటి వాడు. ఒక డాలు వల్ల, ఒక షీల్డ్ వల్ల ఆయన మనల్ని కాపాడేటువంటి వాడు. ఆయనను మనం ఎలా ఆరాధించాలి? సంతోషంగా ఆరాధించాలి కదా. పాటలు పాడుతూ ఆరాధించాలి, కీర్తనలు పాడుతూ ఆరాధించాలి. రెండవ వచనం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఓకే, ఎలా రావాలంటే ఆయన సన్నిధికి కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతోనూ స్తుతులు చెల్లిస్తూ రావాలి. నిన్న మనము మన చర్చిలోని సహోదరుకు వివాహానికి హాజరయ్యాం కదా. మనము సాధారణంగా వివాహాలకు పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తామండి? వెళ్ళాం కదా. ఏదైనా ఒక బహుమానం తీసుకెళ్తాం కదా. సో మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో రావాలి. అలాగే స్తుతులు చెల్లిస్తూ రావాలి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది అదే. గాడ్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీ గిఫ్ట్స్ ఫ్రమ్ అస్. ఆయన మన నుంచి కోరుకునేది ఒకటి ఏంటంటే కృతజ్ఞత కలిగిన హృదయంతోనూ, స్తుతులు చెల్లించేటువంటి హృదయంతోనూ మనం ఆయన సన్నిధికి రావాలి. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయదము. అగైన్ మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు ఆయన పేరుని బట్టి సంతోషగానం చేయాలి. 3వ వచనం, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల రాజు. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ది లార్డ్ ఈస్ ది గ్రేట్ గాడ్. మన దేవుడు మహాదేవుడు, గొప్పవాడు, ది గ్రేట్ గాడ్. ది గ్రేట్ అంటే ఏంటంటే ఇంకా ఆయనకు పైగా ఇంకెవరు లేరు అని అర్థం. హీఈస్ ది సుప్రీం గాడ్. ఓకే, మిగతా ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళంతా దేవుని కింద ఉండాల్సిందే. కానీ దాని తర్వాత లైన్ మనం ఏం చూస్తున్నామంటే దేవతలందరికీ పైన మహాత్మ్యము గల రాజు. దావీదు ఎందుకు ఈ మాట అంటున్నాడు? దేవతలందరి పైన ఎక్కడి నుంచి వచ్చారు ఈ దేవతలందరూ? వాళ్ళందరూ నిజమైన దేవతలు కాదండి. దావీదు మొదలుకొని కాదు, కానీ అంతకు ముందు నుంచి కూడా ప్రజలు ఏం చేసేవాళ్ళంటే విగ్రహాలు తయారు చేసుకొని వాటిని పూజించేవాళ్ళు. దే థింక్ దట్ దే ఆర్ గాడ్స్, బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ. అవి దేవుళ్ళు కాదు. ఆ విషయం దావీదుకు కూడా తెలుసు. కానీ కంపారిజన్ కోసం ఈ మాట వాడుతున్న దేవతలందరికీ పైన మహాత్మ్యం గల రాజు. మన దేవుడు మహాదేవుడు, ది లార్డ్. ఓకే, ఫర్ ది లార్డ్ ఈస్ ది గ్రేట్ గాడ్. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో గాడ్ అబౌవ్ అవర్ గాడ్. దాని మీనింగ్, దాని అర్థం అదే. తర్వాత 4వ వచనం, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనే. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకవేళ మనకు కొంత భూమి ఉందనుకోండి, సొంత స్థలం, హైదరాబాద్లో కానీ మన ఊర్లలో కానీ, మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం కదా. కొంతమందికి అయితే కొన్ని ఎకరాల పొలం ఉంటుంది. నేను పనిచేసే పాత కంపెనీలో మా హెచ్ఆర్కి ఆయనకి ఏకంగా 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 3 ఫ్లాట్స్ కాదు నేను చెప్పేది, ఫ్లాట్ కాదు, అపార్ట్మెంట్లే 3 ఉన్నాయి. కొంతమందికి 10 ఎకరాల పొలం ఉంటుంది, కొంతమందికి 100 ఎకరాల పొలం ఉంటుంది. ఇంకా అలాంటి వాళ్ళని మనం పట్టుకోలేం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. అగాధం అంటే భూమి కింద ఉన్నటువంటిది, అలా అడుగున, భూమి యొక్క అడుగునటువంటి భాగం. భూమి యొక్క అడుగునున్నటువంటి భాగాన్ని భూమి అగాధ స్థలం అంటాం.
కదండి. ఆమ్, ఆమ్, మామూలుగా ఏంటంటే యూజువల్లీ వీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ది ల్యాండ్ దట్ వీ సీ అండ్ టచ్. But look at God. He has the land which we can see and touch, and also the land which we cannot see and touch. అంటే ఏంటంటే అగాధ స్థలాన్ని మనం చూడలేము, తాగలేము. కానీ అదంతా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. డూ యు నో ది డెప్త్ ఆఫ్ ది ఎర్త్? భూమి యొక్క లోతు ఎంతో తెలుసా అండి? భూమి యొక్క లోతు 6,300 కిలోమీటర్లు, రౌండ్ ఫిగర్. ఓకే, 6,300 కిలోమీటర్లు. అంటే దీనికి కొంచెం తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,700 కిలోమీటర్లు ఉంది. అంటే భూమి యొక్క అడుగు భాగంతో కంపేర్ చేస్తే సగం వరకు మాత్రమే అది. మనము కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళి కన్యాకుమారి నుంచి మళ్ళీ కాశ్మీర్కు 2 సార్లు ప్రయాణం చేస్తే ఏకధాటిగా ఒక ట్రైన్ తీసుకొని 5 రోజులు పడుతుంది. అంటే భూమి యొక్క అడుగు భాగానికి మనం చేరాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు, వితౌట్ టేకింగ్ ఎనీ బ్రేక్స్. సో అంత లోతు భూమి అగాధం ఉంది. ఈ అగాధ స్థలాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. సో 4వ వచనం మనం అదే చూస్తున్నాం. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. తర్వాత ఒకవేళ వీలైతే ఒక ఇమేజ్ అడిగాను, ఇఫ్ పాసిబుల్ ఆ ఇమేజ్ ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది. అయితే ఆ టెక్స్ట్ మీకు కనపడకపోయినా పర్వాలేదు, కానీ మనిషి అంటే మ్యాన్ మేడ్ హోల్, ది డీపెస్ట్ మ్యాన్ మేడ్ హోల్ ఈస్ 12 కిలోమీటర్స్. అంటే మనిషి బోరు వేసినప్పుడు నిట్ట నిలువుగా ఎంత లోతు వరకు వేయగలడు అంటే మ్యాక్సిమం వేసింది 12 కిలోమీటర్లు. ఓకే, నిలువుగా ఉన్న గీత ఒకటి చూడండి, ఒకవేళ టెక్స్ట్ కనపడిపోయినా పర్వాలేదు. నిలువుగా ఉన్నటువంటి గీత, దట్ స్ట్రైట్ హోల్. ఇది ఎప్పుడు జరిగిందంటే 1980లో జరిగింది. బట్ దట్ ఇట్ టుక్ 20 years ఫర్ దెమ్ టు డిగ్ దట్ డీప్ హోల్. దాని తర్వాత దాన్ని మూసివేశారనుకోండి. అంతకన్నా ఎక్కువ లోపలికి తవ్వలేకపోయారు, ఎందుకంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు, కానీ దాని తర్వాత పీపుల్ స్టార్టెడ్ హియరింగ్ స్ట్రేంజ్ నాయిసెస్ ఫ్రమ్ దట్ డెప్త్. అందుకని భయం వేసి వాళ్ళు దాన్ని ఆపేశారు, దాన్ని క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ ఇమేజ్ ప్రాబబ్లీ వీ కెన్ సీ దట్. తర్వాత అది దాన్ని క్లోజ్ చేసేసారండి. సో మనుషులు భూమి యొక్క అగాధాన్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయలేరు, అంటే తవ్వలేరు, పరిశీలించలేరు. వాళ్ళ మ్యాక్సిమం కెపాసిటీ లోపలికి పోకుండా తవ్వగలిగింది 12 కిలోమీటర్స్ మాత్రమే. దేవుని యొక్క గొప్పతనం అదండి. ఓకే, తర్వాత ఈ 4వ వచనం 2వ భాగము, పర్వత శిఖరములు ఆయనవే. భూమి యొక్క అగాధ స్థలాలు ఆయనవే, పర్వత శిఖరాలు ఆయనవే. ఈ 2 ఆపోజిట్ ఎక్స్ట్రీమ్స్, బట్ దే బోత్ బిలాంగ్ టు గాడ్. మన దేవుడు అంత గొప్ప దేవుడు. 5వ వచనం, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాను. మళ్ళీ చదువుతాను, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాను. సో ఇది మొదటిసారి నేను చదివినప్పుడు నాకేమనిపించింది అంటే అందులో గొప్ప ఏముంది, అందులో గొప్పతనం ఏముంది అనుకున్నా. ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే, వి నో ది కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్, రైట్? నీటి యొక్క సాంకేతిక నామం ఏంటంటే H2O. అంటే ఇఫ్ యూ కంబైన్ 2 atoms ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 atom ఆఫ్ ఆక్సిజన్, వీ కెన్ క్రియేట్ వాటర్. అప్పుడు నాకు అనిపించింది ఇందులో గొప్పతనం ఏముంది అబ్బా, మనం కూడా క్రియేట్ చేయొచ్చు కదా అనుకున్నా. అంటే ఇది నేను ధ్యానం చేసి దగ్గర 10 సంవత్సరాలు అయిపోయిందండి. కానీ ఇప్పుడు ఈ వాక్యాన్ని మీతో నేను పంచుకుంటున్నా. అప్పుడు అలా ఆలోచన చేశాను. అందుకని ఏం చేశానంటే నేను బాగా లోతుగా చదవడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఏంటంటే చాలా అద్భుతమైన విషయాలు, అసలు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అంటాం కదా, అలాంటి విషయాలు తెలిసాయి. ఏంటంటే నీటిని మనం క్రియేట్ చేయాలి అంటే వి నీడ్ టు కంబైన్ హైడ్రోజన్ అండ్ వి నీడ్ టు కంబైన్ ఆక్సిజన్. అంతటితో మాత్రమే సరిపోదు, దాన్ని మనం మండించాలి. ఎందుకంటే వాటిని ఊరికే మిక్స్ చేస్తే లాభం లేదు. కెమికల్ రియాక్షన్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్. సో ఇన్ ఆర్డర్ టు డూ దట్ వి నీడ్ టు లైట్ దోస్ గ్యాసెస్. ఒక చిన్న దాని ఏమంటారు, స్పార్క్, నిప్పు రవ్వ, ఒక కణం చాలు అవి 2 మండుకోవడానికి. ఏమవుతుందంటే అప్పుడు నీరు ఏర్పడుతుంది. కానీ ఏం జరుగుతుంది తెలుసా? వెన్ దట్ కెమికల్ రియాక్షన్ హ్యాస్ హ్యాపెండ్, అ బిగ్ ఎక్స్ప్లోషన్ విల్ టేక్ ప్లేస్. ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. ఓకే, ఎందుకనంటే హైడ్రోజన్కి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఇట్ ఈస్ హైలీ ఫ్లేమబుల్, త్వరగా మండుకునేటువంటి స్వభావం గలది. అండ్ ఆక్సిజన్, ఇట్ ప్రమోట్స్ ఫైర్. అది ఇట్ హెల్ప్స్ టు బర్న్ హైడ్రోజన్, అది మండుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల ఏమవుతుందంటే
ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. సో హైడ్రోజన్ బాంబు ఆ బేసిస్ మీదనే తయారు చేయబడింది. ఓకే. సరే, దీన్ని ఇంకా తెలియక అర్థం చేసుకోవాలనుకుంటే 1 లీటర్ నీటిని ప్రొడ్యూస్ చేయాలనుకుందాం. అందుకని లెట్ us టేక్ సర్టన్ క్వాంటిటీస్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ సర్టన్ క్వాంటిటీస్ ఆఫ్ ఆక్సిజన్. ఎంత క్వాంటిటీ అనేది మనకు అవసరం లేదు, కానీ మన టార్గెట్ ఏంటి, 1 లీటర్ నీటిని ప్రొడ్యూస్ చేయాలి. ఆ లీటర్ నీటిని ప్రొడ్యూస్ చేయడానికి కొంత క్వాంటిటీస్, కొంత మొత్తంలో ఆక్సిజన్, హైడ్రోజన్ తీసుకొని మండించినప్పుడు 1 లీటర్ నీరు ఏర్పడుతుంది. కానీ ఏమవుతుందో తెలుసా? అతి పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. ఆ విస్ఫోటనం జరిగినప్పుడు, పేలుడు సంభవించినప్పుడు ఏమవుతుందంటే శక్తి విడుదలవుతుంది కదా, ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. విత్ దట్ ఎనర్జీ 1500 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ కెన్ బి ప్రొడ్యూస్డ్. 1500 మెగావాట్స్, 1500 మెగావాట్స్. అంటే దీన్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ 1500 మెగావాట్స్తో మన ఎంటైర్ తెలంగాణ స్టేట్కి విద్యుత్తును సప్లై చేయొచ్చు. అంటే కెన్ యూ ఇమాజిన్ హౌ బిగ్ ది ఎక్స్ప్లోషన్ విల్ బి? ఎంత పెద్ద పేలుడో కదండి. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దాదాపు 8 జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, హైడల్ పవర్ స్టేషన్స్. ఇవన్నీ కలిపి కూడా 2000 మెగావాట్ల విద్యుత్ ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ 1 లీటర్ నీటిని ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత శక్తి విడుదలవుతుంది? 1500 మెగావాట్స్. ఇదంతా చదివిన తర్వాత నాకు ఇంకా మాటలు లేవు. మౌనం వహించి నోరు మూసుకుని దేవుని దగ్గర పోయి, దేవా నువ్వు నిజంగా గొప్పవాడివి. 4వ వచనం మనం అదే చూస్తాం కదా. 3వ వచనం, యెహోవా మహాదేవుడు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే 1 లీటర్ నీటిని ప్రొడ్యూస్ చేయాలంటేనే అంత పెద్ద పేలుడు సంభవించినప్పుడు దానిని మనము కంట్రోల్ చేయలేం. ఇట్ విల్ బి లైక్ ఏ బాంబ్ బ్లాస్ట్. ఒక బాంబు పేలినంత దాంతో సమానం అది. హైడ్రోజన్ బాంబు పేలిన దాంతో సమానం. 1 లీటర్ నీటిని ప్రొడ్యూస్ చేయాలంటే అంత పెద్ద పేలుడు సంభవిస్తే మరి సముద్రంలో, నదులు, ఇంత వాటర్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగిండొచ్చు. బట్ హౌ కుడ్ గాడ్ కంట్రోల్ అండ్ కంటైన్ దట్ ఎక్స్ప్లోషన్? దేవుడు దాన్ని ఎలా కంట్రోల్ చేశాడు? ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత ఐ సెడ్ టు ది లార్డ్, లార్డ్ యు ఆర్ రియల్లీ ఆసమ్, యు ఆర్ గ్రేట్. మనమేమి ప్రత్యేకంగా కొత్తగా సృష్టించేది ఏం లేదండి, మనం ఏం చేయలేం, దేవుడు మాత్రమే చేయగలడు. ఇదంతా అర్థమైన తర్వాత దేవుని దగ్గర, దేవా నువ్వు నిజంగా గొప్పవాడివి, నువ్వు సర్వశక్తిమంతుడు, నాకు అది అర్థమైపోయింది. మన దేవుడు మహాదేవుడు. 5వ వచనం ఏమంటుంది? 5వ వచనం, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాను. ఇది మనం ఒప్పుకొని తీరాల్సిందే, ఎందుకంటే మనం కలుగజేయలేం. 1 లీటర్ నీటిని కూడా మనం ప్రొడ్యూస్ చేయలేం. అలాంటిది దేవుడు ఏం చేశాడు? ఏకంగా సముద్రాలను కలగజేశాడు, నదులను కలగజేశాడు. తర్వాత ఆయన భూమిని కూడా నిర్మించాడు, ఆయన హస్తములు భూమిని కూడా నిర్మించాయి. అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఒక మాట వింటున్నాం, ఏంటంటే క్రిస్టియన్స్ దేవుడు పాశ్చాత్య దేవుడు, పరాయి దేవుడు అని అంటారు. కానీ 6వ వచనం ఏముంది తెలుసా? ఈ దేవుడు మన దేవుడు. ఇంత సర్వశక్తివంతుడైన దేవుడు ఎవరి దేవుడు అండి? మన దేవుడు కదా. హీఈస్ అవర్ గాడ్, మన సొంత దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనకు దేవుడిగా ఆయన పిలువడానికి ఇష్టపడేటువంటి దేవుడు ఆయన. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 7వ వచనము, రండి నమస్కారము చేసి సాగలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. మనము ఆయన పాలించేటువంటి గొర్రెలము. మన దేవుడు మనల్ని ఒక చంటి బిడ్డల్లాగా, గొర్రెల్ని ఎంతకైతే జాగ్రత్తగా కాస్తారో గొర్రెల కాపర్లు అంతే జాగ్రత్తగా మన దేవుడు మనల్ని కాస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనము ఈ దేవునికి ఏం చెల్లించగలము? కృతజ్ఞతలు తప్ప, స్తోత్రాలు తప్ప. ఈ సమయాన్ని తీసుకొని మనం దేవుని ఆరాధిద్దామా?